సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చాలు, దేవుడి స్తోత్రం. దేవుడు పలుకుతున్న మాట. ఆనాడు చాలా మంది దేవుడు నమ్ముకున్న కుటుంబాలు దేవుడికి కనబడుతూ ఉన్నాయి. ఎంతో మంది దేవుడు నమ్ముకున్న వారు, దేవుడిలో కడగబడిన వారి బిడ్డలు చాలా మంది కనబడుతున్నారు. అయితే వారి గురించి దేవుడు రాయించిన మాట, వారు దేవుడి యొక్క మెప్పు కంటే మనుషుల మెప్పు కోరుకున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. గమనించడం దావజనమా, మన జీవితాలని లోకమంతా మెచ్చుకున్నా, బంధువులందరూ మెచ్చుకున్నా, అధికారులందరూ మెచ్చుకున్నా, మన జీవితంలో ఉన్న కష్టాలు మట్టుకు ఏమాత్రం పోవు. మన జీవితాల్లో ఉన్న బాధలు ఏమాత్రం కూడా తొలగిపోవు. కానీ మనిషి జీవితాన్ని దేవుడు మెచ్చుకుంటే, మనిషి కుటుంబాన్ని దేవుడు మెచ్చుకుంటే, మనిషి జీవితాన్ని మెచ్చుకునే స్థాయికి మనం ఉండగలిగితే, దేవుడు మెచ్చుకున్న కుటుంబాలు చాలా ఉన్నతమైన కృపతో ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్ముకున్న ప్రతి మనిషి కూడా నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేయాలి. నా కుటుంబాన్ని దేవుడు మెచ్చుకోవాలి, నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి. నా దేవుడు మెచ్చుకోవాలి అంటే నేను ఎలా ఉండాలి ఆలోచన చేసి దేవుడు మెచ్చుకున్న కుటుంబాలుగా మనమందరం మారాలి. దేవుడి స్తోత్రం. కానీ ఆనాడు కొంతమంది దేవుడు నమ్ముకున్నవారు, దేవుణ్ణి ఆరాధించే హృదయాల వైపు దేవుడు చూసినప్పుడు వారు అనుకున్నారంట, మాకు మనుషులందరూ మెచ్చుకోవాలి, బంధువులందరూ మా జీవితాలు మెచ్చుకోవాలి, రాజకీయ నాయకులు మా జీవితాలు మెచ్చుకోవాలి, అధికారులు మా జీవితాలు మెచ్చున్నాయి. బాబు అధికారులు తమ పిల్లలు తీసుకో. ఎవరు బాబు? దేవుడి స్తోత్రం. ఎందరు మెచ్చుకున్నా వరగదురా, దేవుడే మనలను మెచ్చుకోవాలి. ఎందరు మెచ్చుకున్నా వరగదురా, దేవుడే మనలను మెచ్చుకోవాలి. పరిశుద్ధ దేవుడు మెచ్చుకునే జీవితం, పరిశుద్ధ మెచ్చుకున్న జీవితం కలిగి ఉండాలిరా, కలిగి ఉండాలిరా, కలిగి ఉండాలిరా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి మనిషి కూడా దేవుడు మెచ్చుకునే జీవితాన్ని సంపాదించుకోవాలి. ఆనాడు చాలా మంది జీవితాలు దేవుడు నమ్ముకున్నారు, దేవుళ్ళు కడగబడిన వారుగా ఉన్నారు. కానీ దావిద్ శర్మ ప్రసాద్ కడగబడిన వారు ఉన్నారు, కానీ వారి ఉదయాలు మనం గమనిస్తూ ఉంటే ప్రభు చెప్తున్న మాట, వారు మనుషుల మెప్పు కోసం నడుస్తున్నారు. దేవుడి స్తోత్రం. ఎవరు నీ జీవితాన్ని మెచ్చుకుంటే నువ్వు కుబేరుడిగా మార్చబడతావు, ఎవరు నీ జీవితాన్ని మెచ్చుకుంటే ఉన్నత కుటుంబం మార్చబడతావు, ఎవరు నీ జీవితాన్ని మెచ్చుకుంటే ఈ లోకంలో గొప్పవాడిగా మార్చబడతావో ఆ దేవుడి మెప్పు కోసం మనం బ్రతకాలి. హల్లెలూయా. లోకమంతా నేను మెచ్చుకున్న నీ బాధల్లోంచి బయటకు తీసుకురాలే. వేల మంది చుట్టాలను కలిగి నేను మెచ్చుకున్న నీ కన్నీరు వంటి పరిస్థితుల్లోంచి బయట తీసుకురాలే. కానీ మనిషిగా దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు దేవుడి మెప్పు కోసం ప్రయత్నం చేయాలి. నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలని, నా కుటుంబాన్ని దేవుడు మెచ్చుకోవాలని ఎవరైతే గురి పెట్టేవారుగా ఉంటారు దైవజనమా, వారి బతుకులు బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటారు.
ఎక్కడైతే దేవుడు మెప్పు కోసం ప్రయత్నం చేస్తారో వారికి దేవుడు చాలా దగ్గరగా మార్చబడతాడు. దేవుడు మెప్పు కోరుకునేవాడు మనుషుల మెప్పు కోసం పరిగెత్తేవాడుగా ఉండడు. రాజకీయ నాయకుల మెప్పు కోసం పరిగెత్తేవాడుగా ఉండడు. కానీ భగవంతుడి మెప్పు కోసం ప్రయత్నించే వ్యక్తులు, నేను ఎలా ఉంటే దేవుడికి సంతోషం, నేను ఎలా నడిస్తే దేవుడికి ఆనందం, నేను ఎలా మాట్లాడితే దేవుడికి సంతోషం, నా నడక ఎలా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు, నా మాట ఎలా ఉంటే దేవుడు ఆలోచించి దేవుణ్ణి మెప్పు కోసం వారి హృదయాలు, వారి అంతరాత్మలు, వారి ఆలోచన దేవుడికి తగ్గట్టుగా వారు బతుకుతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తున్న మాట, వారు దేవుడి మెప్పు కంటే మనుషుల మెప్పు కోసమే వెళ్ళిపోతున్న ప్రజలు చూసి దేవుడు పలుకుతున్న మాట. సోదరా, ఈరోజు ఎవరు మెచ్చుకోవాలని జీవితంలో ప్రయత్నం చేస్తున్నావు? ఎవరు మెప్పు కోసం నీ యొక్క నడవడిక మార్చుకుంటున్నావు? దేవుడి మెప్పు కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నావా? మెప్పు అని అర్థిస్తా మెచ్చుకోవడం. దేవుడు మెచ్చుకోవాలి అనుకునే జీవితాలు మనం కలిగి ఉండాలి. ఒక్క దేవుని జీవితాన్ని మెచ్చుకుంటే నీ బతుకంతా బంగారంగా మార్చబడుతుంది. మనిషి జీవితాన్ని దేవుడు మెచ్చుకునేవాడిగా ఉంటే ఆ కుటుంబాలు చాలా బాగుపడతాయి, వారి జీవితాలు చాలా బాగుపడతాయి. వారు ఎక్కడ కూడా ఓడిపోతున్న జీవితాలు కలిగి ఉంటారు. ఎక్కడ కూడా వారి జీవితాలు అపాయమైన పరిస్థితులు ఉండవు. ఎవరైతే దేవుడు మెచ్చుకోవాలని వారి హృదయాలు, వారి జీవితాలు తండ్రికి అనుకూలంగా మార్చుకుంటారో, మెచ్చుకున్న కుటుంబాల కోసం దేవుడు వారికి దగ్గరగా మార్చబడతారు. వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ప్రవచనాల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు మాట వారికి దొరుకుతూ ఉంటుంది. వారి ఇంటిలో దీవించబడతారు, బయట దీవించబడతారు, వ్యాపారంలో ఉద్యోగంలో దీవించబడతారు. వారు ఏ స్థలములో ఉన్నా దేవుడు మెచ్చుకున్న కుటుంబాలు దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా. సోదరి, దినాన్ని ఎంతో మంది దేవుని నమ్ముకున్నాక కూర్చున్నాం. అయితే నీ మనసు ఎవరు మెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు? ఒక విద్యార్థి మనసు టీచర్ మెప్పు కోసం ప్రయత్నించాలి. ఒక ఉద్యోగం చేసేవాడు మనసు మేనేజర్ హెడ్ కోసం ప్రయత్నించాలి. క్రైస్తవుడు దేవుడి మెప్పు కోసం ప్రయత్నించాలి. హల్లెలూయా. మనిషి జీవితం 100 ఏళ్ల పాటు భూమి మీద ఉండాలన్నా, ఉన్నతమైన స్థానంలో వారి జీవితాలు ఉండాలన్నా, ఆరోగ్యంతో వారి దేహాలు ఉండాలన్నా, ప్రతి కార్యక్రమంలో జయించే వ్యక్తులుగా ఉండాలన్నా, ఒకరి కింద చేయి చాపకుండా 100,000 మందికి అన్నం పెట్టే కుటుంబాలుగా ఉండాలన్నా, మనిషి జీవితం కోరుకోవాల్సింది దేవుడి మెప్పు. నా జీవితాన్ని మెచ్చుకోవాలి తండ్రి అనుకుంటే లోకం కోసం పనిచేసే వ్యక్తులు ఉండవు. లోకములో దేనికి తల వంచే వ్యక్తిగా ఉండవు. సోదర, నా జీవితంలో కూడా దేవుడి మెప్పు కోసం స్టార్ట్ చేశాను. దేవుడి స్తోత్రం. మనుషులు మెచ్చుకోవాలని కోరుకోవాలా. ఏ దేవునైతే నమ్ముకున్నానో, ఏ దేవునైతే ఆరాధిస్తున్నానో ఆ దేవుడు నా జీవితం మెచ్చుకోవాలి అనుకున్న నా బతుకు దేవుడు నెరవేర్చడం మార్కున్న. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు దేవుడి మెప్పు నా కలకమునకు సాలు బియ్యం మా ఇంట్లో ఉండేవి కాదు, నా పిల్లలకి ₹1 ఉండేది కాదు, యెహోషువ అనే పేరు మారుమోగేది కాదు, దైవజనుడిగా గుర్తింపు లేదు. పేదరికంలో ఉండి 1100 జీతం కలిగిన వాడికి ఎంత ₹80 కూలి రోజుకి కలిగిన వాడిగా ఉండినప్పుడు నా దేవుడు నా జీవితాన్ని మెచ్చుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు నా ఇష్టాలన్నీ పక్క పెట్టాను. ప్రభు ఇష్టం కోసం పరిగెత్తాను. దేవుడి స్తోత్రం. ఆయన మెప్పు వచ్చిన తర్వాత నోటికి అన్నం దొరుకుతుంది, ఒంటికి వస్త్రం దొరుకుతుంది, దేహానికి ఆరోగ్యం దొరుకుతుంది, బిడ్డలకు అన్నం దొరుకుతుంది. ఈరోజు చేతికి దండం పెట్టే స్థాయికి దేవుడు నడిపించాడు. దేవుడి స్తోత్రం. ఈ ఊరంతా నా జీవితం మెచ్చుకుంది, నాకు అన్నం రాదురా, రాదు. నా బంధువులందరూ మెచ్చుకున్న నా బతుకు మారదు. ఈ ఊరంతా మెచ్చుకున్న నా తిండి దొరకదు. ఈ ఊరంతా మెచ్చుకున్న గౌరవం రాదు. దేవుడు మెచ్చుకోవడం ప్రారంభిస్తే దైవజనమా నీ కుటుంబాన్ని మామూలు సామాన్య స్థాయిలో వచ్చాడు. నీ కుటుంబాన్ని దీవించేవాడిగా మారిపోతా.
ఒక దేవుడు మనసు నీవు మెప్పించగలిగితే, నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడిగా మారగలిగితే, నీ యొక్క ఆలోచన బట్టి దేవుడికి ఆనందం కలిగించే వ్యక్తిగా మారితే, నీ సమాన స్థాయిలో దేవుడు కూర్చోబెట్టడు. అధికమైన మేలుతో నీ జీవితం నింపుతా, అధికమైన దేవులతో దేవుడు నింపుతా. ఇంట బయట నువ్వు ఆస్వాదించబడుతూ ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు జయం పొందుకుంటావు. ఆ జయం నీకు కావాలంటే నీ మైండ్లో ఒక ఆలోచన ఉండాలి, దేవుడు మెచ్చుకునేవాడిగా మారిపోవాలి. దేవుడి స్తోత్రం. 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వాక్యం ధ్యానం చేసుకుందాం. 10-18 చదవండి ఒకసారి. ప్రభువు మెచ్చుకున్నవాడు, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు, నీకు మెప్పుదల కోసం పరిగెత్తేవాడిగా ఉన్నవాడు యోగ్యుడు కాదు. దేవుడి స్తోత్రం. ఎవరు యోగ్యుడంట? దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఈరోజు మన జీవితాలు పచ్చగా ఉండాలని కోరుకుంటాం. 100 ఏళ్ల పాటు భూమి బ్రతకాలని ఆశ కలిగి ఉంటాం. ఇంట బయట దీవెన కావాలని కోరుకుంటాం. ఎక్కడికెళ్ళా మంచి గుర్తింపు కావాలని కోరుకుంటాం. ఇవన్నీ నీకు కలగాలంటే దైవసనమా, దేవుడు మెచ్చుకునే యోగ్యుడిగా మారు. దేవుడు మెప్పు మన జీవితం రావాలంటే మోట్ల ఒక్కల దేవుడి స్తోత్రం. ఆయనకి చాలా నచ్చింది దేవుడి స్తోత్రం. దేవుడి మాట వినడం. దహన బలుల కంటే, సమర్పణ బలుల కంటే దేవుడి మాట ఒకరు వినవాలి. యెహోవా సంతోషించడు గాని ఏంటమ్మా, ఒకడు ఒకడు దేవుడు అదొద్దులే మామూలు బాక్స్ వచ్చిన బాక్స్. ఒకరు దేవుడు మాట వినడం వల్ల దేవుడికి ఏం కలుగుతుందంట? సంతోషం. దేవుడి స్తోత్రం. అంటే దేవుడి మెప్పు మనం పొందుకోవాలంటే మొదటగా నేను కూడా దేవుడు చెప్పిన మాట వినేవారిగా మనం మార్చుకోవాలి. ఎవడైతే దేవుడు చెప్పింది చేసేవాడిగా మారుతూ ఉంటాడో వారి జీవితం దేవుని బట్టి ఆశీర్వదించబడుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, ఈరోజు మనిషిగా నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. నీ దేవుడు మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు దేవుడిని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావు. దేవుడు నా జీవితం మెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసిన వ్యక్తి అయితే ధన్యుడిగా మారిపోతావు. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఆనాడు చాలా మంది కూడా దేవుడు నమ్ముకున్న వారు ఉన్నారు, బాప్తిసం పొందుకున్న వారు ఉన్నారు, దేవుడు వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారు, ఇటువంటి కూడుకుల్లో పాల్గొన్నవారు ఉన్నారు. కానీ వారి హృదయాల వైపు దేవుడు చూసినప్పుడు నా దేవుడు నా జీవితాన్ని మెచ్చుకోవాలి అన్న దానికంటే మనుషులు మెచ్చుకోవాలి అన్నదాని కోసం వారి జీవితాల్లో పరిగెత్తారు. దేవుడి స్తోత్రం. అటువంటి వారు మన జీవితాలు మనకు ఉండకూడదు. అటువంటి వారిగా ఉండేవారిగా మనం ఉండకూడదు. ఆనాడు వారు చేసిన తప్పును బట్టి వాక్యాన్ని దేవుడు రాయించిన వాడిగా ఉంటే దైవజనమా, ఈనాడు మనందరం కూడా దేవుడు మెప్పు కోరుకునేవారుగా మన జీవితాలు ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మెప్పు మనం కోరుకునేవారుగా ఉంటామో మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనుషులు మెప్పు మనం కోరుకున్నప్పుడు, మనుషులు మన జీవితాన్ని మెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మన మనుషులకి చాలా దగ్గరగా మార్చబడతాం. వారి మాటకు లోబడే వ్యక్తులుగా మారిపోతాం. వాళ్ళ ఇష్టం తెలుసుకొని మనము చేసేవాడిగా మారిపోతాం. అంటే ఒక మనిషి మెచ్చుకునేవాడిగా నీకు ఉండాలంటే నీవు అతని మాట వినేవాడిగా మారాలి. అతను చెప్పింది నువ్వు చేసే వ్యక్తిగా మారాలి. అతని ఇష్టం నెరవేర్చే వ్యక్తిగా నువ్వు మారాలి. ఎప్పుడైతే నువ్వు మారే వ్యక్తిగా ఉంటావో దైవజనమా, ఆ మనిషి నీకు స్నేహితుడిగా మార్చబడతావు. అయితే మనుషులు కొంతవరకే మనకి సహకారంగా ఉంటారు. దేవుడు జీవితకాల సహకారం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని దీవించే దేవుడు మెప్పు కోరుకుంటావా? జీవిత కాలం అంతా తోడుగా ఉన్న దేవుడు మెప్పు కోరుకుంటావా? ఆయుష్కాలం ఇచ్చే దేవుడు మెప్పు కోరుకుంటావా? దేహంలో ఆరోగ్యం ఇచ్చే దేవుడు మెప్పు కోరుకుంటావా? ఈనాడు దేవుడు నమ్ముకున్న ప్రతి మనిషి కూడా నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలని బ్రతకాలి.
అప్పుడే మన జీవితంలో దేవుడి కోసం నడిచే వ్యక్తులుగా మారుతాం. ఒకవేళ నువ్వు బైబిల్లో ఉన్న వారి ప్రకారంగా మనుషులు మెప్పు కోరుకునే వ్యక్తిగా ఉంటే నీ జీవితాన్ని బట్టి దేవుని బాధ పెడుతూ ఉంటాం. మనుషుల కోసం కాని స్థలంలోకి వెళ్ళి వారి కార్యక్రమాల్లో పాల్గొంటాం. మనుషుల కోసం తినకూడదని తెలిసినా తినే వ్యక్తిగా మారిపోతాం. మనుషుల కోసం అది చేయకూడదు తెలిసినా వాళ్ళ సంతోషపరచడం కోసం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటాం. దేవుని బాధ పెట్టేవారిగా, దేవుని దుఃఖ పెట్టే వ్యక్తిగా మారిపోతాం. మనుషులు సంతోషపడతాం. కొన్నాళ్ళకి దైవజనమా నీ కష్టకాలం ప్రారంభించబడుతుంది. అప్పుడు ఎవరు సంతోషపరిచావో వారిని కంటికి కనబడరు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మెప్పించే చేతులు కలిగి ఉంటే కష్టాల్లో ఉన్న జీవితాలు గట్టెక్కిస్తారు. దేవుడు మెచ్చుకున్నట్లు నీ ప్రవర్తన ఉంటే బాధల నుంచి విడిపిస్తారు. దేవుడి మెప్పు కోసం నడవాళ్ళు కోరుకునే వ్యక్తిగా ఉంటే జీవిత కాలం అంతా నీకు తోడుగా ఉండి అండగా నిలబడే దేవుడిగా మారి కష్టాల్లో బాధలు నీకు అండగా నిలిచి నువ్వు కోరుకున్న బాధలన్నీ తీర్చి కష్టాలన్నీ కూడా తొలగించే దైవజనమా నువ్వేలు పాటు నీ కుటుంబాన్ని జీవితాన్ని ఆస్వాదించే తండ్రిగా మారిపోతావు. దేవుడి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం ఒక్కసారి ధ్యానం చేద్దాం. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు క్రైస్తవుడిగా మారిన వాడే యూదుడు. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుడు నమ్మిన వెంటనే రూపురేఖలు కొన్ని మార్చబడతాయి. అప్పుడు దాకా 100% వారు అలంకరణ కలిగి ఉంటే దేవుడు నమ్ముకున్న తర్వాత అనుకుంటారు ఎన్ని మార్పు చెంద. దేవుడి స్తోత్రం. బయట వారు మనం చూస్తున్నప్పుడు అనుకుంటారు వీళ్ళు దేవుడు నమ్ముకున్న బిడ్డలు అంటారు. దేవుడి స్తోత్రం. నీవు బయటికి మారిన ఆ మార్పు అంతరంగంలో ఉందా? దేవుడు వాక్యం అంటుంది పైకి నువ్వు క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు సంతోషం కాదు. హృదయం మార్పు దేవుడికి కనిపించాలా? హృదయంలో ఉన్న మార్పు దేవుడికి కనిపించాలా? నువ్వు పై రూపాన్ని మార్చుకొని హృదయం మార్పు లేని వ్యక్తిగా ఉంటే ఎన్నడూ దేవుడు సంతోషపరచలేవు, ఎన్నడూ దేవుని మహింపరచలేవు. ఎందుకంటే పై రూపం మారిన వాడు లోకముల మెప్పు కోసం పని వ్యక్తిగా ఉంటాడు. కేవలం పై రూపురేఖలు మార్చుకున్నవాడు బంధువుల మెప్పు కోసం పరిగెడతారు. కానీ అంతరంగములో మార్పు చెందిన వాడు దేవుడి మెప్పు కోసం పరిగెడతాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాలు పై రూపాలు మార్చుకున్న వారుగా ఉన్నారు కనుక వారు దేవుడి మెప్పు కోసం బ్రతకడానికి మనకు ఆశ లేదండి. లోకం మెచ్చుకోవాలి, బంధువులు మెచ్చుకోవాలి, అధికారులు మెచ్చుకోవాలని వారి కోసం జీవితం మార్చుకుంటున్నారు. కానీ నా దేవుడు మెచ్చుకోవాలి, నా కుటుంబం దీవించే తండ్రి మెచ్చుకోవాలని ఆలోచించే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం కంటిన్యూ చేస్తే దైవజనమా కింద వాక్యం అంటుంది అక్కడ పై సున్నతి హృదయ సంబంధమై ఆత్మయందు జరిగిందే గాని అక్షరం వల్ల కలిగింది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వల్ల కలగదు గాని దేవుడి వల్లే కలుగును. దేవుడి స్తోత్రం. అంతరంగములో క్రైస్తవుడిగా మారుతున్న వారి జీవితాలు దేవుడి మెప్పు దొరుకుతుందంట. అంతరంగములో దేవుడికి క్రైస్తవుడిగా మారిన వారి జీవితాలకి దేవుడు వారి కుటుంబాలు మెచ్చుకుంటాడంట. అటు వాడికి మెప్పు మనుషుల వల్ల కలగదు. నీవు క్రైస్తవుడికి అంతరంగంలో గొప్ప మార్పు చూపించినప్పుడు నేను చుట్టాలు మెచ్చుకునే వారిగా ఉండరు, బంధువులు మెచ్చుకు. ఎందుకంటే లోకానికి దేవుడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దేవుడిలో మనం కడగబడిన తర్వాత వాక్యం అంటుంది ఈ లోక మర్యాద చప్పు నడవక. అర్థమవుతుంది మీకు మాట. ఒక విద్యార్థిగా మారినప్పుడు అతనుకున్న జీవితం గమనిస్తే దేవసనమా రోడ్డు మీద మట్లో ఆడుతూ ఉంటాడు. వాస్తవంగా పేడా బెచ్చు ఆడుకుంటూ ఉంటాడు, గూటి బిల్లు ఆడుతూ ఉంటాడు. అక్కడక్కడ సొక్క సిరిగిపోయి ఉంటుంది, నిక్కర సిరిగిపోయి ఉంటుంది. ఆడ తానం అంటే భయపడి తానం చేయడు.
వాడు చూస్తూ ఉంటే నానా రకాల దేవుడి స్తోత్రం. అదే వాడు స్కూల్కి వెళ్ళేవాడుగా మారితే ఎక్కడ పడ్డ మాయదో దేవుడి స్తోత్రం. వాడు చుట్టూ కొబ్బరి నూనెతో రాసుకొని నొన్నగా దూతాడు, సొక్క మంచి సొక్క వేసుకుంటాడు. వాడు ఎక్కడ పేడ పెంచి ఆడటం, కూటు పిల్లలు ఆడటం, ఉంటే స్కూల్లో ఉంటాడు, ఉంటే ఇంట్లో ఉంటాడు, ఉంటే పుస్తకాలు ముందుంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులుగా మన జీవితాలు మారలేకపోయిన పద్ధతి, దేవుళ్ళకు వచ్చిన తర్వాత నీ అంతరంగంలో కొత్త మనిషి పుట్టాలా. ఆ మనసు లోకమెప్పు కోరుకునేవాడుగా ఉండకూడదు. దేవుడు మెచ్చుకోవాల జీవితం అనే ఆశ మన గుండెల్లో పెరగాలి. మన తపన, నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి, నా కుటుంబాన్ని దేవుడు మెచ్చుకోవాలి తపన దేవుల్లో అంతరంగములో మార్పు చెందిన వారికి కలుగుతుంది. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు. వారు మార్పు ఎక్కడిస్తా పైన మాత్రమే. పైన ఉన్న రూపురేఖలన్నీ కూడా వారు మార్చుకుంటారు. సందర్భాన్ని బట్టి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు, సందర్భాన్ని బట్టి అన్నిట్లో ముందుకెళ్తారు. దేవుడి స్తోత్రం. మా కిరణొచ్చినడికి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాబు మాట్లాడాడు, పాస్టర్ గారు అన్నాడు. చెప్పిన ఆయన చాలా జ్ఞానం అవుతాడు, చాలా జాగ్రత్త మాట. దేవుడి స్తోత్రం అన్నాడా. మీరేంటి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తారా అన్నాడు. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోవడం ఏంటి? చుట్టాలింటికి వెళ్ళు, బంధువులింటికి వెళ్ళు, కానీ వాళ్ళ ఆచారంలో పాల్గొనవద్దు. దేవుడి స్తోత్రం. అదేంటి మా పెద్ద పాస్టర్ కదా. దేవుడి స్తోత్రం. అన్నికి వెళ్ళిపోతారు. మా అమ్మ తిడుతున్నాను కానీ అప్పుడుతో చెప్పాను, ప్రతి మనిషిని ప్రేమించు నాన్న. నీ బంధువులు ప్రేమించు, నీ చుట్టాలు ప్రేమించు, ఉట్టుప్పుడు అన్ని ఇంటికెళ్ళు, కానీ వారు లోక ప్రకారం కార్యాలు చేస్తున్నప్పుడు క్రైస్తవుడుగా గుర్తించు. హల్లెలూయా. లోకములో నీ జీవితం పడి ఉంటే దేవుడు కోరుకొని సిలువ రక్తంలో కడిగి పరిశుద్ధుడిగా మార్చి కొత్త వ్యక్తిగా జన్మించాడు రా. ఆ జన్మ వచ్చిన తర్వాత మెప్పించవలసిన దేవుడు. ఏ దేవుడైతే నీ జీవితాన్ని మార్చగలడో ఆ తండ్రిని మెప్పించవని బతుకులు మారాలి. ఏ దేవుడైతే నీకు ఆయుష్కాలం ఇచ్చేవాడిగా ఉన్నాడో ఆ తండ్రి మెచ్చుకునే బతుకు మనం మారాలి. ఏ దేవుడైతే నీ తర్వాత మార్చగలడో ఆ దేవుడు మెప్పుదల సంపాదించాలి. ఒక్క దేవుడి జీవితం మెచ్చుకుంటే నువ్వు పేదవాడిగా ఉంటావా, దరిద్రంలో ఉంటావంటే నో నెవర్. ఎవడు జీవితాన్ని అయితే దేవుడు మెచ్చుకుంటాడో వాడిని అక్కడ కూర్చోబెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళు కడగబడిన ప్రతి మనిషి తపన దేవుడి మెప్పు కోసం ఆరాటపడాలి. సోదరా, నీ జీవితాన్ని దేవుడు ఎంతో దీవించాలని ఆశపడుతున్నాడు, నీ కుటుంబానికి ఎంతో చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నీవు దేవుడి మెప్పు పక్క పెట్టి అనేకుల మెప్పు కోసం ఆరాటపడుతున్నావు. అందుకే నీ జీవితంలో దేవుడు చేద్దామన్నా, దేవుడు చెందుదామన్నా, దేవుడు చెయ్యకుండా దైవజనమా మన క్రియలు అడ్డుపడుతున్నాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుడు మెచ్చుకున్న వాడు యోగ్యుడు తప్ప తనని మనుషులు మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చూద్దాం మనం. ఆయన యందు 13 అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వాక్యం. తర్వాత అతను తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని. దగ్గరగా తప్పుడు కొడతాం. హల్లెలూయా. ఆకాశంలోంచి దేవుడు చూడటం ప్రారంభించాడు. యెషయా అనగా దావీదు తండ్రి పేరు కూడా యెషయా. అతనికి 8 మంది కుమారులు ఉన్నారు. ఈ 8 మందిలో చివరి వాడి పేరు దావీదు.
ఈ అన్నలందరూ అనుకున్నారు, దావీదు అన్నలు అనుకున్నారు, మేము రాజుగారు మెప్పు సంపాదించాలా. ఎవరు మెప్పంట? రాజకోటలో వారు సైనికులుగా పనిచేసేవారుగా ఉన్నారు కనుక మా యొక్క క్రియలు రాజుకు నచ్చేలా చేసుకోవాలి, మా జీవితం రాజుగారు మెచ్చుకుంటే మా పోస్టు పెరుగుద్దని చెప్పి అనేక సంవత్సరాలు రాజుగారు మెచ్చుకునే పనులు చేస్తూ ఉంటే 10,000 జీతంగా ఉన్న వాళ్ళకే 15,000 మారేటప్పట్లో హల్లెలూయా. చిన్నవాడుగా ఉన్న దావీదు అనుకున్నాడు, నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలా. అన్న పలుకుతున్న మాట, మా జీవితాన్ని రాజుగారు మెచ్చుకోవాలి. రాజుగారికి అనుకూలంగా మనసు పెట్టుకున్నాం, మా జీవితాన్ని రాజుగారు మెచ్చుకుంటే మా పోస్టులు పెరిగితాయని చెప్పి రాజుగారికి అనుకూలంగా అన్నలు మారిపోయారు. రాజుగారు చెప్పు చేతల్లో అన్నలు మారిపోయారు. రాజుగారు చెప్పిన పనులన్నీ క్రమంగా చేసుకుని వెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం. వారు 10,000 జీతం అంటే 15,000 రాజుగా చేశారు. దేవుడి స్తోత్రం. ఈ దావీదు చాలా చిన్నవాడిగా ఉన్నాడు, కేవలం వృత్తి గొర్రెలు కాసుకొని ఉన్నాడు. ఈ అడవుల్లోకి వెళ్ళిన దావీదు ఒక చెట్టు కింద కూర్చొని నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలా. తప్పకూడదు. అన్నలేమో రాజుగారు మెచ్చుకో టార్గెట్ పెట్టుకున్నారు. ఈ దావీదు నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి, నా తండ్రి మెచ్చుకోవాలి, నా ప్రభువు మెచ్చుకోవాలి, నేను ఎలా ఉంటే దేవుడు అనుకుని ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. అనుకున్నాడు, నా దేవుడికి కోడి కూర చాలా ఇష్టమా, ఆలోచించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడికి మోట్లెత్తే మెచ్చుదా అను దేవుడి స్తోత్రం. అన్ని ఆలోచించాడు. దేవుడి స్తోత్రం. చివరికి అనుకున్నాడు, దేవుడు చెప్పింది దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడికి చాలా ఇష్టమైంది ఆయన మాట వినడం. నా దేవుడు నా జీవితాన్ని మెచ్చుకుంటే నా బతికిలగా ఉండదు. నా దేవుడు మెచ్చుకుంటే నా జీవితం మీద సాగదు. నా దేవుడు మెచ్చుకుంటే ఆయన ఎక్కడో పెట్టడానికి ఆలోచించిన దావీదు ప్రతి రోజు కూడా నేను ఏమి చేస్తే నా తండ్రికి మెప్పు ఆలోచించి అలా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. సోదరా, రాజుగారు మెప్పు కోసం 8 సంవత్సరాలు కష్టపడ్డ వారి జీతాలు 15,000 పెరిగితే నా తండ్రి మెచ్చుకోవాలి అనుకున్న దావీదు జీవితం రాజుగా మారిపోయింది. దేవుడి స్తోత్రం. క్యూలు పోస్ట్ అవ్వలేదు నాన్న, సైనిక పోస్ట్ కాదు, దేశాన్ని పరిపాలించే రాజుగా దావీదు జీవితం మారిపోయింది. సైనికులకి సిటికెత్తే అధికారిగా మారిపోయాడు. కోట్లాది ఆస్తికి వారసుడిగా మారిపోయాడు. ఆ దేశంలో ఉన్న ప్రతి దానికి హక్కుదారుగా మారిపోయే కారణం ఒక్క దేవుడి మెప్పు సమస్తానికి వాజు మార్చేసి. దేవుడి స్తోత్రం. ఈ వాక్యం నీ గుండెలొత్తులో ఉండాలి. ఎవరి మెప్పు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావో ఈ ఉదయకాలం ఆలోచించే. ఎవరి మెప్పు కోసం నానా తంటాలు పడుతున్నావో ఆలోచించే. క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్నవాడిగా నువ్వు దేవుడి మెప్పు కోసం ఆలోచించిన వ్యక్తిగా ఉంటే నీ టోటల్ జీవితం అంతా మెచ్చుకున్నాడు మార్చేస్తాడు. ఈ దేశమంతా నేను మెచ్చుకున్నా నీ గుండెల్లో బాధ తీయలేదు. లోకమంతా నేను మెచ్చుకున్నా నీ అప్పుల నుంచి బయటికి రావు. ఒకవేళ అనుకుంటున్నావా నాకు బంధువులకు పుట్టినకుంటున్నావా, కష్టకాలంలో వారి కంటికి కనపడవు. దేవుడి స్తోత్రం. దేవుడి బిడ్డగా మారిన నీవు దేవుడి మెప్పు కోరుకోవాలి. దేవుడి కుమార్తెగా మారిన నీవు అనుకోవాలి, నా జీవితాన్ని దేవుడు మెచ్చుకో ప్రయత్నించే. ఆ ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు దగ్గరికి దేవుడికి మార్చబడుతూ ఉంటావు. అన్ని విషయాల్లో కూడా దేవుడి సహాయం నీకు అనుగ్రహించబడుతుంది. ఏదైతే నువ్వు కోరుకున్నావో దాని సర్మా అవి నువ్వు ఉపయోగపడుతూ ఉంటాయి. అడిగిన దానికంటే గొప్ప సహాయం దేవునికి అందిస్తాను. దావీదు కలలో కూడా ఊహించలా నీ రాజుగా మారుతానని, కానీ దేవుడు ఊహించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దినాన్న. ప్రతి మనిషి కూడా దేవుడు నమ్ముకున్న వ్యక్తులు దేవుడు మెప్పు కోసం ప్రయత్నించే వ్యక్తులుగా మారాలి. సోదరా, ఈరోజు నీ జీవితం బాగుపడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా, అభివృద్ధి చెందే వ్యక్తిగా నువ్వు ఉండాలన్నా, అన్ని విషయాల్లో జయించే వ్యక్తిగా నువ్వు మారాలన్నా, 100 ఏళ్ల పాటు నీ నోటు చిరునవ్వు నీకు ఉన్న వ్యక్తిగా నువ్వు మారాలన్నా, ఈనాడు బైబిల్లో ఉన్న వాక్యం సెలవిస్తుంది, మనం దేవుడి బిడ్డగా మారిన తర్వాత మన జీవితాలు దేవుడే మెచ్చుకోవాలి. దేవుడి స్తోత్రం. ఒక్కసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కంటిన్యూ చేద్దాం. చదవండి. ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతనమును బిగ్గరగా తప్పకూడదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే యోబు జీవితాన్ని మెచ్చుకున్నారు. అక్కడ దేవుడు మెచ్చుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు అక్కడ, నా కుమారుడు గురించి ఆలోచించావా సాతాను అన్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడు యథార్థవంతుడు, నా కుమారుడు నీతివంతుడు, నా కుమారుడు పాపమును విసర్జించిన వాడు అని చెప్పి కింద కంటిన్యూ చేద్దాం. ఒకవేళ దైవజనమా వాక్యం ఉంటుంది అక్కడ, చదువునా? అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నాడు. అతనికి 7,000 గొర్రెలు 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడు కలిగి ఉండను. బహుమంది పనివారిని అతనికి ఆస్తిగా ఉండేది. బిగ్గరగా తప్పకూడదు గట్టిగా హల్లెలూయా. చూసారా దైవజనమా, యోబు జీవితం దేవుని మెప్పించదగా ఉంటే ఎంత కుబేరుడిగా దేవుడు మార్చేశాడు. ఈ మాట నువ్వు బాగా ఆలోచన చేయాలా. యోబు గారి జీవితం దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? యోబు గారి కుటుంబాన్ని దేవుడు ఎందుకు దీవించాడు? ఆ ఊజు దేశంలోనే ఒక్క యోబు కుటుంబం మాత్రమే ఎందుకు ఆస్తికర్తగా ఉందంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు యోబు జీవితాన్ని మెచ్చుకున్నాడు. యోబు జీవితంలో ఉన్న మెప్పుదల ఎవరు? దేవుడు వల్ల కలిగింది. అతని జీవితము, అతని మాట తీరు, అతని అలవాటులు, అతని భక్తి జీవితము తండ్రి దేవుడికి అనుకూలముగా ఉంది కనుక బైబిల్ అంటుంది, ఊజు దేశంలోనే యోబు వంటి ఆస్తుపడి ఎవడు లేడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఈ జీవితంలో కూడా ఒకరి కింద చేయి చాపకుండా నువ్వు బ్రతకాలను కోరుకున్న వ్యక్తి అయితే తండ్రిని సంతోషపరిచిన వ్యక్తిగా మారండి. నమ్ముకున్న దేవుణ్ణి ఆనందపరిచే క్రియలు జరిగే విషయం. నువ్వు ఆరాధించే దేవుణ్ణి బాధ పెట్టే ఏ పని జరగకూడదు. జాగ్రత్త పడు. చుట్టాల కోసం, బంధువుల కోసం దేవుని తొక్కుకొని వెళ్ళొద్దు. లోక అధికారుల కోసం దేవుని బాధ పెట్టే పనులు చేయొద్దు. ఒక్క దేవుని గురించి బాధపడితే అన్ని దేవుళ్ళు స్టక్ అయిపోతాయి, అన్ని మేలు స్టక్ అయిపోతాయి. ఒక్క దేవుని క్యారెక్టర్ బట్టి సంతోషపడితే స్టక్ అయిపోయినవన్నీ కూడా నీకు వస్తాయి. దేవుడి స్తోత్రం. సోదరు, ఈ మాట చాలా జాగ్రత్తగా దేవుని గమనించారు. ఎవరు మెప్పు కోసం జీవితంలో పరిగెడుతున్నాం, ఎవరు మెచ్చుకోవాలని బ్రతుకులో పరిగెత్తే వ్యక్తిగా ఆలోచన చేయాలి. మన జీవితాలు ఆస్వాదించే దేవుడి మెప్పుదల కోసం మన అడుగులు వేసేవారిగా మారాలి. మనం ఎప్పుడు కూడా దేవుడు మెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే దేవుడు మన జీవితాలు మెచ్చుకుంటాడో, ఒక అబ్రహాము జీవితం దీవించినట్లుగా, దావీదు జీవితం దీవించినట్లుగా, యేసబ్బు జీవితం దీవించినట్లుగా మన జీవితాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవడైతే దేవుడికి అనుకూల మెప్పు కలిగి ఉంటాడో వారికి దేవుడు సమీపస్తుడిగా మార్చబడతారు. వారి కుటుంబంలో దేవుడు తోడుగా ఉంటారు, వారికి అండగా నిలబడతారు. దైవజనమా, దావీదుకు తోడు ఎవరు చెప్పండి? దేవుడి కాదా? ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న దావీదు జీవితానికి ఇంత రాజరికం ఇచ్చే మహాభాగ్యం ఎవరిచ్చారు? దేవుడే కదా. దేవుడు తోడు రాబట్టే కదా దావీదు జీవితం మార్చబడింది. దేవుడు తోడబట్టే కదా గొప్ప కృపడిగా మార్చబడ్డారు.
దేవుడు సహాయం పట్టే కదా ఉన్నతమైన కుర్చీలో కూర్చున్నాడు. ఇది ఆ ఊరు అతనికి ఇవ్వలేదు, ఆ దేశం ఇవ్వలేదు, ఆ ప్రజలు ఇవ్వలేదు, ఆ బంధువులు ఇవ్వలేదు. ఎవరినైతే మెప్పించాడో ఆ దేవుడు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. నమ్మాలి నమ్మాలి క్రైస్తవుడా, దేవుణ్ణి మెప్పించాలిరా. నమ్మాలి నమ్మాలి క్రైస్తవుడా, దేవుణ్ణి మెప్పించాలిరా. దేవుడి మనస్సునే బాధపెట్టక, దేవుడి మనస్సునే దుఃఖపరచక, దేవుడి మనస్సునే బాధపెట్టక, దేవుడి మనస్సునే దుఃఖపెట్టక, దేవుడిని పొందుకోవాలి, దేవుడి ద్వారా దేవుడు చూడాలి. దేవుడు మనము చూడాలి. క్రైస్తవుడా, దేవుడు ముట్టుకొని వాడిగా మారాలిగా. క్రైస్తవుడా, దేవుడు ముట్టుకొని వాడిగా మారాలిగా. ఆయనే జీవిస్తాడు, హల్లెలూయా. దయచేసి దేవుడు ఆత్మతో మీతో మాట్లాడుతున్నాను. పొరపాటు ఎవడు చెప్పి మీరు కోరుకోకండి. ప్రభు ఆత్మ చెప్తున్నారు, నమ్ముకున్న దేవుడు మీకు కోరుకోండి. హల్లెలూయా. మన మనసు ఎప్పుడు కూడా దైవస్థానమా, నా దేవుడు మెప్పు అని ఆరాటపడాలి. ఎందుకు ఈనాడు మీ జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబాలు బాగుండాలి, 100 ఏళ్ళ పాటు ఆయుష్కాలతో ఉండాలి. ఒకరి కింద మీరు చేయి చాపకుండా అన్నం పెట్టే స్థానంలో ఉండాలి. గుండెల్లో మీకు సంతోషం ఉండాలి, నెమ్మది మీకు ఉండాలి. మీ బిడ్డలు చాలా బాగుండాలి, మీరు మహాభివృద్ధికి వెళ్ళాలి. ఆ తండ్రి కోరిక ఈ తండ్రి కోరిక. దేవుడి స్తోత్రం. నాకు ఇచ్చిన కృప ఎంతో గొప్పది. ఆ కృప మీకు రావాలని ఆశపడుతున్నాను. నా మైండ్లో ఉన్న ఆలోచన ఒకే టార్గెట్, దేవుడు బాధపడకూడదు. దేవుడు బాధపడకూడదు అనుకున్నప్పుడు నీ చుట్టాలు బాధపడతారు. ఎందుకంటే ఆ కార్యక్రమం పాల్గొ కాబట్టి. బంధువులు బాధపడకుండా పనుల దేవుడు బాధ అనుకున్నప్పుడు నీ బంధువులు బాధపడతారు. వాళ్ళ బాధ పడ్డం వల్ల నీకు నష్టంగా రాదు. కానీ దేవుని జీవితాన్ని బట్టి బాధపడితే, దేవుని బతుకును బట్టి కన్నీరు కార్చేవాడిగా ఉంటే, జీవిత కాలం అంతా మనకి ఇక్కడ సంతోషం దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను బట్టి నా చుట్టాలు, బంధువులు గత 18 సంవత్సరాలు ఎంతో మంది బాధపడ్డారు. కానీ ఈరోజు అంటున్నారు, నువ్వు ఉండబట్టే బావు చెప్పిన మాట పడతాడు. ఆ రోజు వారు బాధపడ్డారు. కానీ మాలో ఒకడు ఉండడం వల్ల బతికని చెప్పాడు నాతో. ఎందుకంటే చావు బతుకుల్లో చచ్చిపోయే స్టేజ్లో మోసుకొస్తే దేవుడు ఆత్మను బతికించాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కరెక్ట్ గా దేవుళ్ళలో
ఉన్నప్పుడు ఒకవేళ నీ జీవితాన్ని బట్టి బంధువులు చుట్టాలు బాధపడినా నువ్వు బాధపడవాక కొన్నాళ్ళ తర్వాత నేను అర్థం చేసుకుంటా. కొన్నాళ్ళ తర్వాత అర్థమైన దేవుడు మార్చిన జీవితాన్ని. దేవుడు స్తోత్రం. నా జీవితం ప్రారంభం వరకు అర్థం కాలా, వాళ్ళకి అర్థమైందని మార్చుకొచ్చాడు. ప్రారంభం వరకు అర్థం కాలా, వాళ్ళు బాధపడుతూ నాకు పుచ్చుకునేది ఎవడనుకున్నాడు. దేవుడు బాధపడకూడదు, ఆయన నాకు తప్పు. ఈరోజు దేవుడు నాకు లేకపోతే ఎక్కడో పారగట్టలో పారగట్టుకోవాలి, కంకర మోసుకోవాలి, బూర్డు మోసుకోవాలి. ఫ్యాక్టరీలో జాబ్ చేసేవాడు కాబట్టి ప్రీతి మహాగర్వాలు ప్రతితే చేసుకోవాలి. కానీ ఈరోజు ఎన్ని చెల్లెల వ్యాప్తంగా విమోచన పరిచయం. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది ఇక్కడ, నువ్వు మెప్పించవలసింది దేవుడిని. ఒక్కసారి నా తండ్రిని మెప్పించాలని ప్రయత్నించాయి, నీ ఇంట్లో కార్యం ప్రారంభించుకోవాలి. నీ భర్త మారిపోతాడు, నీ బిడ్డలు మారిపోతాడు. అప్పుడు దాకా జరగిన కార్యం తన్నుకునిపోతాడు. దేవుని స్తోత్రం. అతి దీవెన మీ అందరికీ కలుగును గాక. దయచేసి అందరూ కూడా మోకరిద్దామండి. మగవారు